జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్లో మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు తెలిపారు. ఆడబిడ్డలను పైకి తీసుకురావాలన్న తపనతో సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా సంక్షేమానికి ఏ రాష్ట్రం చేయని పనులు తెలంగాణలో జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ లక్ష్మి ఇంటి పెద్దల, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్తో ఇంటి డాక్టర్ల, కేసీఆర్ కిట్తో మేనమామల, అమ్మ ఒడితో సంరక్షకుడిలా, ఆరోగ్యలక్ష్మితో ఆరోగ్యదాతగా, షీ టీంలతో రక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్తో భరోసానిస్తూ ఒంటరి మహిళలకు చేదోడుగా ఉంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. బిందెలతో నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవకుండా ఇంటికే సురక్షిత నీరు అందించాలన్న ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచిన ఆపద్బాంధవుడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మంద మకరందు, ఆర్డీఓ వినోద్ కుమార్, రైతు సంఘం అధ్యక్షులు చీటి వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్, ఎంపీపీలు సాయిరెడ్డి, సరోజన ఆదిరెడ్డి, భీమేశ్వరి జగన్, జెడ్పీటీసీలు లావణ్య రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జనవరి 1వ తారీఖు 2015లో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో అన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలు చేయాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమం సంక్షేమ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ప్రతిరోజు పిల్లలకు అందించేటువంటి పోషక ఆహారం ఏ విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మేము స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క స్టాల్ను గవర్నమెంట్ అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు విజిట్ చేయడం జరిగింది. చాలా సంతోషంతో మీరు ప్రతిదీ కూడా మెచ్చుకొని మరి పెన్షన్ వస్తాయి. 50 సంవత్సరాలు నిన్న మహిళలు కానీ 50 సంవత్సరాలు నిన్న వృద్ధులు కానీ వాళ్ళందరికీ మధ్య భక్తులు జరిగే వాళ్ళంటే ఒక్కరి మీద కూడా వీళ్ళందరూ కూడా పెన్షన్లు వస్తే పెన్షన్ పడడం. ఇప్పుడు ఏంటంటే 2 ఏళ్ళు మనకు కరోనా వచ్చి ఆ కరోనాలో మనకు వచ్చే ఆర్థిక భారం మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే మనకు వచ్చే రాబడి రాక ఆ విధంగా మనకు 2 ఏళ్ళు నష్టపోయే కనుక కొంత పైసలు రావడం లేట్ అవుతుంది. కానీ వీళ్ళకి ఏ ప్రభుత్వంలో కూడా మన మీద మన రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి జరుగుతున్నది, మన రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చేస్తే మనకు రూపాయలు అవుతాయని చెప్పి వాళ్ళు ఇచ్చే మనసులో మన లక్ష డబ్బులు కూడా ఇక లాభం తీసుకున్నాక కొంచెం లేట్ అవుతున్నది. ప్రతి ఒక్కరి ముఖ్యమంత్రి గారు నోట్లో ఏదైతే చెప్పారో అన్నీ జరుగుతాయి, అన్ని కార్యక్రమాలు చేస్తారు. అన్ని కార్యక్రమాలు చక్రవాణం ఎక్కడపోయే మనిషిగా ప్రతి ఒక్కరు చేస్తున్నప్పుడు కూడా జరుగుతాయి. ఓటు పట్టుకోవాలి. ఇన్నేళ్ళు ఆరోగ్యం 75 స్వతంత్రంలో 65 సమకాలం నుండి ఆరోగ్యం మన కార్యక్రమాన్ని ఎన్ని ఇలా చూస్తున్నారా వాళ్ళ పరిస్థితి గుణాలు జీతాలు పరిస్థితి ఆధారం అంటే ఇన్ని రోజులు ఇంతవరకు మన డబ్బులు మన ఆదాయంతో వాళ్ళు తీసుకుని బతుకు కనుక ఆ బతుకు కష్టమైపోయి కనుక ఆ ఆదాయం తెలంగాణ ప్రాంతంలో వరంతో తెలంగాణ ప్రాంతంలో నీళ్లు గోదావరి కానీ కృష్ణా కానీ ఈ నీటి ద్వారా అభివృద్ధి జరిగింది కనుక ఈ విధంగా అభివృద్ధి జరుగుతూ కూడా అన్ని విధాల